హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ ₹699కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో ₹249 మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ అయితే చూద్దాము. ఇందులో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేసి మీకైతే చెప్పడం జరుగుతుందండి. కంప్లీట్గా జనరల్ అవేర్నెస్ పైన ఈ మోడల్ పేపర్ ఉంటుంది. ఓకేనా? సో గైస్, లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదామండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అందరూ కూడా జాయిన్ అవ్వండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకి ఒక మోడల్ పేపర్ అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఇప్పటివరకు చెప్పిన అన్ని క్లాసెస్ పీడిఎఫ్ ఇవ్వడం జరిగిందండి మన వెబ్సైట్లో. ప్లేలిస్ట్లో ఒకసారి అన్నీ కూడా వీడియో చూడండి. ఓకే, సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా ఒక చిన్న లైక్ చేసి స్టార్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచంలోనే అతి పెద్దదైన సౌర విద్యుత్ కర్మాగారం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారండి. నెక్స్ట్ 1. 49వ ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు ఎక్కడ జరిగింది? ఓకే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF అంటారు దీన్ని. మరి దీని యొక్క వార్షిక సమావేశం ఎక్కడ జరిగిందండి? స్విట్జర్లాండ్ అండి, దావోస్లో. ప్రతి సంవత్సరం కూడా దావోస్లో ఇది నిర్వహించడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇంపార్టెంట్. 76వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2019కి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? సరికానిది ఆప్షన్ 4 అండి. ఉత్తమ సహాయ నటుడిగా రమా మాలిక్ను అవార్డు దక్కిందనేది తప్పండి. ఓకే, అమెరికన్ హాస్య ప్రధాన చిత్రము గ్రీన్ బుక్ 3 ఆస్కార్ అవార్డులను దక్కించుకుంది, 3 పురస్కారాలు. ఓకే, ఉత్తమ నటుడు డ్రామా 8 మీ మాలిక్కు దక్కింది. ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా రోమాకి అవార్డు లభించింది. ఓకే, 4వ తప్పండి, మిగతా 3 సరైనవి. 2023 ఆసియా క్రీడల యొక్క మోటో ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 హార్ట్ టు హార్ట్ ఎట్ ఫ్యూచర్. హార్ట్ టు హార్ట్ ఎట్ ఫ్యూచర్. 2023లో ఆసియా క్రీడలు హాంగ్జౌ సిటీ అండి, చైనాలో నిర్వహించడం జరిగింది. ఎక్కడండి? చైనాలో. ఇంపార్టెంట్. ఆసియా క్రీడలలో పసిడి పథకము గెలిచిన భారత తొలి మహిళా రెజ్లర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 వినేష్ పోగట్. ఎవరండి? వినేష్ పోగట్. నెక్స్ట్ 1. క్రింది వాటిలో జానపద గిరిజన నృత్యాలు మరియు ప్రదేశాలను జతపరచండి. గిరిజన నృత్యాలు మరియు ప్రదేశాలు: గోవా, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర. చూద్దామండి, మరి ఏ రాష్ట్రంలో ఏది ప్రసిద్ధి? ముందుగా గోవాలో ల్యాంప్ డ్యాన్స్ అనేది చాలా ప్రసిద్ధి అండి. తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ముంజ్రా అనేటువంటి డ్యాన్స్ ప్రసిద్ధి. త్రిపురలో హోజాగిరి అనేది ప్రసిద్ధిగా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ 1. నృత్యాలు వాటి ప్రదేశాలను గుర్తించండి. సిక్కిం, ఉత్తరప్రదేశ్, మేఘాలయ. రాసలీలా, వాంగ్లా, లేప్చా. ముందుగా సిక్కింలో లేప్చా అనేటువంటి నృత్యము ప్రసిద్ధి. ఉత్తరప్రదేశ్లో వాంగ్లా అనేటువంటి నృత్యము, మేఘాలయలో రాసలీలా అనేటువంటి నృత్యము ప్రసిద్ధి అండి. ఓకేనా? ఇంపార్టెంట్. ఋగ్వేదంలోని నపదీయ సూక్తంలో జగత్తుకు సంబంధించిన సమున్నత మార్గంలో ఉంటాడు. అది జగత్తుకు నిర్వాహకుడు, సమున్నత స్వర్గంలో ఉంటాడు అని ఎందులో పేర్కొనడం జరిగిందండి? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వేదాలు. ఎక్కడండి? వేదాలలో. నెక్స్ట్ 1. క్రింది వాటిలో తాజ్ మహల్ గురించి సరైన వాక్యం ఏది? 9వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి. పైవన్నీ కూడా సరైనవే. చూద్దాం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన రాణి ముంతాజ్ మహల్పై ప్రేమకు చిహ్నంగా నిర్మించారు. క్రీస్తు శకము 1632లో మొదలుపెట్టిన ఈ నిర్మాణం 22 సంవత్సరాల పాటు సాగిందండి. ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాల పాటు. సో మరి సరైన సమాధానం ఆప్షన్ 4 అన్నీ సరైనవే.
ఇది తెల్ల పాలరాయి నిర్మాణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 2024 నాటో సదస్సును ఏ దేశంలో నిర్వహించారు? 2024 నాటో సదస్సును ఆప్షన్ 2 అండి అమెరికా. అమెరికాలో నిర్వహించడాన్ని మనమైతే చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. 2024 నాటో సదస్సును ఏ దేశంలో నిర్వహించారండి? ఎక్కడండి? అమెరికా అండి, వాషింగ్టన్లో అయితే నిర్వహించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, గ్రూపు 8 అభివృద్ధి చెందిన దేశాల కూటమిలో లేని దేశము క్రింది వాటిలో ఏది? ఏ దేశం లేదండి ఇందులో? చైనా లేదండి. బ్రిటన్ ఉంది, రష్యా ఉంది, అమెరికా ఉంది, కానీ చైనా లేదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తార్ ఎడారి గుండా ప్రయాణించే జాతీయ రహదారి ఏది? తార్ ఎడారి గుండా ప్రయాణించే జాతీయ రహదారి ఏంటండి? నేషనల్ హైవే 15, జాతీయ రహదారి 15. నెక్స్ట్, మన దేశంలో అత్యధిక రోడ్లు సాంద్రత గల రాష్ట్రం. అత్యధిక రోడ్లు సాంద్రత గల రాష్ట్రం ఎక్కడుందండి? ఆప్షన్ 1 కేరళలో ఉండడం అయితే మనము చూడవచ్చండి. ఓకేనా, కేరళ. నెక్స్ట్ వన్ చూద్దాం. జాతీయ విద్యా దినోత్సవంను ఎవరి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటాం? జాతీయ విద్యా దినోత్సవము ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అండి. సో వీరి జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటాం. నెక్స్ట్, గాంధీ జాతీయోద్యమ పోరాటంలో జోడించిన 3 అంశాలను గుర్తించండి. స్వదేశీ విదేశీ వస్తువులు బహిష్కరించడం, సహాయ నిరాకరణ, సమాజ దురాచరణ నిర్మూలన. పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జీవ వైవిధ్య హాట్స్పాట్ ఏది? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జీవ వైవిధ్య హాట్స్పాట్ 16వ ఆప్షన్ 3 అండి, హిమాలయాలు. ఏంటండి? హిమాలయాలు. నెక్స్ట్, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ప్రధాన కార్యాలయం ఆన్సర్ ఆప్షన్ 1 చెన్నైలో కలదండి. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఉద్యోగిత కల్పన పథకము ఏది? క్రింది వాటిలో ఉద్యోగిత కల్పన పథకం ఆన్సర్ ఆప్షన్ 2 స్వర్ణ జయంతి రోజ్గార్ యోజన. స్వర్ణ జయంతి రోజ్గార్ యోజన. నెక్స్ట్ వన్, స్వర్ణ జయంతి గ్రామ రోజ్గార్ యోజన ముఖ్య అంశం ఏది? స్వర్ణ జయంతి గ్రామ రోజ్గార్ యోజన ముఖ్య అంశము 19వది ఆన్సర్ ఆప్షన్ 4. పైవన్నీ సరైనవి. చూద్దాం. గ్రామీణ పేదలను స్వయం సహాయక బృందాలుగా సంఘటితం చేయడం, మౌలిక సదుపాయాల నిర్మాణము, చిన్న చిన్న పరిశ్రమలను నెలకొల్పే సర్వసమగ్ర పథకంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మినీ రత్న కేటగిరీ 2 సంస్థల క్రింద పనిచేస్తున్న మరికొన్ని సంస్థలను గుర్తించండి. 20వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఏ మరియు సి అండి. భారత పంపులు మరియు కంప్రెషనర్ల లిమిటెడ్ అండ్ సి అండి ఫెరో స్క్రాస్ నిగమ్ లిమిటెడ్. ఏ మరియు సి సరి అయినవి. నెక్స్ట్ వన్, క్రింది మంత్రిత్వ శాఖలు వాటి సంస్థలను జతపరచుము. స్కూటర్స్ ఇండియా లిమిటెడ్, ఓల్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఒడిశా ఇంటిగ్రేటెడ్ పవర్. 21వది చూద్దామండి 1 by 1. 1వది ఇండియా స్కూటర్స్ లిమిటెడ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అండి. నెక్స్ట్, ఓల్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి విద్యుత్ మంత్రిత్వ శాఖ అండ్ ఒడిశా ఇంటిగ్రేటెడ్ పవర్ ఉక్కు మంత్రిత్వ శాఖ. ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. పొలాలు చిత్తడి నేలల నుంచి విడుదలయ్యే వాయువు ఏది? పొలాలు మరియు చిత్తడి నేలల నుండి ఏ వాయువు విడుదలవుతుందండి? ఆప్షన్ 4 మీథేన్. దీన్ని మార్ష్ వాయువు అంటారు. నెక్స్ట్, మార్ష్ వాయువు అని దేనికి పేరు? సో కింద ఒకటి వచ్చింది కదా మళ్ళీ, మీథేన్ అండి, మీథేన్. నెక్స్ట్, పవర్ టు ఎంపవర్ దీనికి నినాదం. పవర్ టు ఎంపవర్ దేని నినాదం అండి? డిజిటల్ ఇండియా. నెక్స్ట్ వన్, భారతదేశ తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహము పేరేంటి? భారతదేశ మొట్టమొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహము ఆన్సర్ ఆప్షన్ 3 భాస్కర అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, భాస్కర. నెక్స్ట్ వన్, అంతరిక్ష ప్రయోగాలకు వాడే రాకెట్లు, ఉపగ్రహాల రక్షణ పరికరాల తయారీలో వినియోగించే టైటానియా స్పాంజ్ ప్లాంట్ను ఇస్రో ఎక్కడ ప్రారంభించబడింది? టైటానియా స్పాంజ్ ప్లాంట్ అండి ఎక్కడ ప్రారంభించడం జరిగింది?
ఆన్సర్ ఆప్షన్ 4 చవారా, కేరళలో దీన్ని ప్రారంభించడం జరిగింది ఇస్రో. నెక్స్ట్ వన్, క్వాషియోర్కర్ వ్యాధికి గురైన పిల్లల్లో డాష్ ఏమవుతుందండి? ఆన్సర్ ఆప్షన్ 1 పెరుగుదల అనేది మందగిస్తుందండి. ఓకే, పెరుగుదల మందగిస్తుంది. నెక్స్ట్, చిన్న పిల్లల్లో వెన్నుపూసల సంఖ్య ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 33. నెక్స్ట్ వన్, అంతఃచర్మంలోని ఎత్తు పల్లాల వలన ఏర్పడేవి ఏంటి? అంతఃచర్మంలోని ఎత్తు పల్లాల వలన ఏర్పడేవి 29 ఆప్షన్ 1 వేలిముద్రలు ఏర్పడతాయి. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది కంప్యూటర్లలో మూడవ తరము కానిది ఏది? మూడవ తరము కానిది ఆప్షన్ 3 ZX స్పెక్ట్రామ్ అనేది మూడవ తరం కాదండి. IBM 370, హనీవెల్ 2200 అనేవి మూడవ తరం కంప్యూటర్స్. నెక్స్ట్ వన్, మొదటగా కృత్రిమ మేధస్సు కలిగిన కంప్యూటర్లను రూపొందించిన వారు ఎవరు? మొదటగా కృత్రిమ మేధస్సు కలిగిన కంప్యూటర్లు ఆన్సర్ ఆప్షన్ 3 అండి, జపాన్ వారైతే రూపొందించడం జరిగింది. గంగా సింధు మైదానాల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. గంగా సింధు మైదానాలు ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే అండి. మరి ఈ మైదానాలు దక్కన్ పీఠభూమి మధ్యలోని లోతట్టు ప్రాంతంలో ఏర్పడ్డాయి. ఈ మైదానం సుమారు 7,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ మైదానం సింధు నది నుంచి బ్రహ్మపుత్ర నది వరకు విస్తరించి ఉంది. ఈ మైదానము సుమారుగా 3,500 కిలోమీటర్ల పొడవుతో 200 నుంచి 500 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉండడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. ఓకేనా, నెక్స్ట్ వన్, దక్కన్ పీఠభూమి ఏ శిలలతో ఏర్పడలేదు? ఆన్సర్ ఆప్షన్ 4 అంటే అవక్షేప శిలలు కాదండి, పురాతన స్ఫటిక శిలలు, రూపాంతర శిలలు, అగ్నిశిలలతో ఏర్పడింది. నెక్స్ట్, అత్యంత జనాభా అల్పాభివృద్ధి రేటు నమోదైన ఖండం ఏది? అత్యంత జనాభా అల్పాభివృద్ధి రేటు నమోదైన ఖండము 34 ఆప్షన్ 1 అండి, ఐరోపా ఖండము, యూరప్ కాంటినెంట్. క్రింది వాటిలో సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించము. ఆస్ట్రేలియా రాజ్యాంగం, దక్షిణాఫ్రికా రాజ్యాంగం, సోవియట్ రష్యా రాజ్యాంగం, జపాన్ రాజ్యాంగము. సో అన్నీ కూడా 1 by 1 చూద్దామండి. ముందుగా ఆస్ట్రేలియా రాజ్యాంగం అండి. ఓకే, ఆస్ట్రేలియా రాజ్యాంగము ఏమంటారు దీన్ని? ఆప్షన్ 3 అండి, ఉభయ సభల సంయుక్త సమావేశం అనే అంశాన్ని మనము ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి తీసుకున్నాము. ఉభయ సభల సంయుక్త సమావేశము ఆర్టికల్ నెంబర్ 108 ద్వారా చేస్తాము. నెక్స్ట్, దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి ఏం తీసుకున్నామండి? దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి రాజ్యసభ సభ్యుల ఎన్నిక అనే అంశం తీసుకున్నాము. రాజ్యసభ సభ్యుల ఎన్నిక. నెక్స్ట్, సోవియట్ రష్యా నుంచి ఏం తీసుకున్నామంటే ప్రాథమిక విధులు. జపాన్ నుంచి ఏం తీసుకున్నామంటే జీవించే హక్కు తీసుకోవడము జరిగింది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించము. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17. ఓకే, 1 by 1 క్లియర్గా చూద్దామండి. ముందుగా ఆర్టికల్ 14 కుల, మత, లింగ, వర్గ వివక్షతల నుండి రక్షణ, సమానత్వపు హక్కు అండి సింపుల్గా చెప్పాలంటే. ఆర్టికల్ 15 ఏం తెలియజేస్తుందండి? జస్ట్ మినిట్. 14 వచ్చేసి ఆప్షన్ 4. ఆర్టికల్ 15 వచ్చేసి చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 16 వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు. ఆర్టికల్ 17 అంటరానితనము నిషేధము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది అంశాలను పరిగణించండి. కాకతీయులు, యాదవులు, పాండ్యులు అల్లావుద్దీన్ ఖిల్జీపై రాజవంశాల మీద దండయాత్ర సాధించిన వరుస క్రమము ఏది? 37 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, CABD. యాదవులు, కాకతీయులు, తర్వాత హోయసాలులు, తర్వాత పాండ్యులు వరుస క్రమం అయితే వస్తుందండి. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆయా రాజవంశాలపై దండయాత్ర జరపడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిగ్గా జతపరచండి. దివాన్యీ బందగాం, దివాన్యీ ఇస్తియాక్, దివాన్యీ ఖైరత్, దాల్ ఉల్ షఫా. అంటే ఏంటండి ఇవన్నీ కూడా? సో 1 by 1 క్లియర్గా చూద్దాం. ముందుగా దివాన్యీ బందగాం అంటే ఆప్షన్ 2 అండి, బానిసల శాఖ. దివాన్యీ ఇస్తియాక్ ఆప్షన్ 1 పింఛనుల శాఖ. దివాన్యీ ఖైరత్ దాన ధర్మాల నిర్వహణ శాఖ. దార్ ఉల్ షఫా అంటే ఉచిత వైద్యశాల. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పెద్ద నోట్ల రద్దు డిమానిటైజేషన్ కార్యక్రమం మొట్టమొదటగా ఏ సంవత్సరంలో జరిగింది?
ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 1946లో జరగడం అయితే చూడవచ్చు. క్రింది వాటిలో సరిగా జతపరిచిన దాన్ని గుర్తించండి. రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థ, భారత పరిశ్రమల పరపతి పెట్టుబడి సంస్థ, భారత పారిశ్రామిక అభివృద్ధి సంస్థ, భారతీయ చిన్న తరహా పరిశ్రమల బ్యాంక్. వీటిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1 by 1 క్లియర్గా చూద్దామండి. ముందుగా చూసినట్లయితే రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థ ఆప్షన్ 2 అండి, 1951లో ఏర్పాటు. భారత పారిశ్రామిక పరపతి పెట్టుబడి సంస్థ ఆప్షన్ 1 1955. భారత పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఆప్షన్ సి 1964. భారత చిన్న తరహా పరిశ్రమల బ్యాంక్ సిడ్బి 1990లో ఏర్పాటు చేయడం అయితే చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ అండి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్పిఎఫ్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో గైస్, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ వీడియో పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందరూ కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.